తెలంగాణలో యాసంగి పంటకు కష్టకాలం వచ్చింది. సరిగ్గా పంట చేతికి అందే సమయంలో నీరు అందకపోవడంతో పంట ఎండిపోతుంది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికి అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరి కొంతకాలం పాటు నీరు అందితే పంట చేతికి వస్తుందన్న ఆశలు అడియాసలుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం చూస్తే ఒక పక్క ఎండలు పెరిగిపోవడం, మరోపక్క నీరు అందకపోవడం రైతుల పట్ల శాపంగా మారింది. ప్రధానంగా మన రాష్ట్రంలో చూస్తే ఈసారి యాసంగిలో 45 లక్షల నుండి 50 లక్షల వరకు పంట సాగు అవుతుంది. దీంట్లో 80% వరకు వరి సాగు చేస్తున్నారు. ప్రధాన సాగునీటి వనరులు అయినటువంటి నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్ ఈ 3 ప్రాజెక్టులలో కూడా నీరు పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. దాంతో నీటిపారుదల శాఖ అధికారులు రైతులకు నీరు అందించే విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. మరొక కొద్ది రోజులు అంటే ఒక నెల రోజుల పాటు నీరు అందిస్తే తమ పంటలు చేతికి వస్తాయని రైతులు వాదిస్తున్నారు. అయితే నీరు అందుబాటులో లేదు కాబట్టి వారాబందీ కింద అంటే దశల వారీగా పంటలకు నీరు అందిస్తూ ఉంటున్నారు. వరి పంటకు వచ్చేటప్పటికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. ఆ నీరు సకాలంలో లేకపోతే ప్రస్తుతం పంట పొట్టదశలో ఉంది. మార్చి నెల, ఏప్రిల్ 2వ వారం వరకు నీరు అందిస్తే సరిపోతుందని చెప్పేసి రైతులు కోరుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆయకట్టు చివరి భూములే కాదు, సగం భూములు కూడా నీరు అందిన పరిస్థితి మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ప్రాజెక్టుల కింద సుమారుగా 36 లక్షల ఎకరాల వరకు సాగులో ఉంది. మధ్య తరహా ప్రాజెక్టుల కింద 6 నుంచి 8 లక్షల ఎకరాలు సాగులో ఉంది. చిన్న తరహా ప్రాజెక్టుల కింద సుమారుగా 2 నుంచి 3 లక్షల ఎకరాలు ప్రస్తుతం సాగు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని దిగుమానే వరకు తీసుకొచ్చి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే ఈ నీరు నల్గొండ జిల్లాల వరకు అందడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్ జిల్లాలోనే పంటలు ఎండిపోతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో కూడా ఇదే పరిస్థితి మనకు ఎదురవుతుంది. కరీంనగర్ జిల్లా రైతులు ఇప్పటికే రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారు. యాసంగి పంట సమయంలో ఇలాంటి ఇబ్బంది రావడం రైతులకి గతంలో కూడా ఉన్నప్పటికీ ఈసారి ఆ పరిస్థితి కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎండలు తీవ్రతరం అయ్యాయి. ఒక పక్క నీరు అడుగంటిపోతుంది. మరోపక్క చూసుకుంటే ఈ కాలువలకు ఎప్పుడైతే నీరు పంపడం లేదో భూగర్భ జలాలు కూడా పడిపోయాయి. సుమారుగా 30 లక్షల ఎకరాలు మెట్ట సాగులో బోర్ల కింద సాగు చేస్తున్నారు. వాళ్ళకి నీరు అందడం లేదు. దాంతో వారు కొత్త బోర్లని తవ్వే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సుమారుగా 5,000 నుంచి 6,000 బోర్లు కొత్తవి తవ్వుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ బోర్లలో నీరు అందకపోవడంతో ఒకవేళ బోరు వేసినప్పటికీ నీరు రావడం లేదు. కొన్ని బోర్లలో సగానికి వస్తుంది. గతంలో ఒక గంట సేపు బోర్ వేస్తే 5 ఎకరాలకు నీరు అందేది. ఇప్పుడు ప్రస్తుతం 2 ఎకరాలు కూడా అందని పరిస్థితి ఉంది. 24 గంటలు కూడా బోర్లు వేసి బోర్ల దగ్గర కూర్చుంటున్నారు. రైతులు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా రైతులు పొలాల్లోనే ఉంటున్నారు. తమ పంటను ఎలా కాపాడుకోవాలన్న ఆందోళన వల్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మనం చూసుకుంటే దాదాపుగా ప్రాజెక్టుల నుంచి ముందు నుంచి సరిగ్గా ఒక పథకం ప్రకారం నీరు అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తగిన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పి ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు, అయిన మేరకి మనం నీళ్ళు అందిస్తాం, మీరేం ఆందోళన పడొద్దని ప్రభుత్వం హామీలు ఇస్తుంది. అయితే ఈ హామీలను రైతులు నమ్మడం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అక్కడ చూస్తుంటే ఆయకట్టు చూస్తే సగం కూడా నీరు అందని పరిస్థితులు ఉండి చివరి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చూస్తే ప్రస్తుతం నిర్దిష్టమైన ఆయకట్టు లేదు. దాంతో అక్కడ రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద సుమారుగా 16,27,000 ఎకరాలు సాగులో ఉన్నాయి. మరోపక్క ఎస్ఆర్ఎస్పి కింద 12,37,000 ఎకరాలు, శ్రీశైలం కల్వకుర్తి కింద సుమారుగా 3 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టదశలో ఉన్నాయి. గత 5-6 ఏళ్ళకు పరిశీలిస్తే తెలంగాణలో వ్యవసాయ సాగు పెరుగుతూ వస్తుంది. ప్రతి ఏటా సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు పెరుగుతుంది. ఈ దశలోనే ఈసారి కూడా యాసంగికి భారీ ఎత్తున పంట సాగు అయింది. ప్రధానంగా సన్న రకాలు ఏవైతే వేస్తారో దానికి 500 రూపాయలు బోనస్కి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఎక్కువ మంది వరి సాగు పట్ల మొగ్గు చూపారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వరి సాగు వేయొద్దని చెప్పేసి కొద్దిగా రైతులు నిరుత్సాహపరుస్తూ వేరే పంటలు వేసుకోండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం ద్వారా నీటి వాడకాన్ని తగ్గించండి అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈసారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వరి పంటలు వేయండి, సన్నాలు వేస్తే మేము అదనంగా 500 రూపాయలు బోనస్కి ఇస్తూ ఉండడంతో రైతులంతా కూడా ఈ వరి సాగు పట్ల మొగ్గు చూపించారు. ప్రస్తుతం వరి సాగు, మొక్కజొన్న భారీ స్థాయిలో పంట కొనసాగుతుంది. మొక్కజొన్న పంట కూడా ఆశించిన మేరకి నీరు అందకపోవడంతో ఎండిపోతుంది. ఆ పరిస్థితుల్లో రైతులు చీలలోకి పశువులను పంపించి మేతకి ఉపయోగిస్తున్నారు. ఇక వరి పరిస్థితి చూస్తే ఆ పరిస్థితి కూడా చాలా దారుణంగా, దయనీయంగా ఉంది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టదశకు వచ్చింది. జనవరి నుంచి మొదలైన సాగు ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. అప్పటి వరకు ఎట్టి పరిస్థితులు కూడా నీరు అందించాలని వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం దీని మీద ఇటీవల కాలం దృష్టి సారించి నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో ఒక ప్రణాళికను రూపొందించారు. దాని ప్రకారం వారాబందీ అంటే దశల వారీగా ఆఫ్ అండ్ ఆన్ విధానం అంటారు.
ఆ విధానంలో నీరు అందించడానికి సిద్ధపడ్డారు. అంటే ఒకరోజు ఒక ఒక ఎకరానికి పంట ఇస్తే రెండో ఎకరానికి నీరు అందించడం జరుగుతుందనమాట. ఈ విధానం వల్ల ఆశించిన మేరకు ఉత్పత్తి అందే అవకాశం ఉండదు. ఒక ఎకరానికి సుమారుగా 30-40% ఉత్పత్తి దిగుబడి తగ్గిపోతుందని చెప్పేసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో ఇలాంటి కష్టకాలు రావడం అనేది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాళేశ్వరం నుంచి వచ్చిన నీరు ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టులు అవి దెబ్బతిన్నాయో అక్కడి నుంచి లిఫ్టింగ్ చేయడానికి అవకాశాలు లేక కొద్దిగా నీరు పైకి రాలేదు. రాకపోవడంతో ఆ కాలువలో నీరు కూడా ఎండిపోయింది. కాలువ నీరు ఎప్పుడైతే ఎండిపోతుందో భూగర్భ జలాలు పడిపోతాయి. భూగర్భ జలాలు పడిపోయినప్పుడు బోర్ వేసినప్పటికీ నీరు అందని పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు చూస్తుంటే ఇటు తేలని అగమ్య గోచరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు ఎట్టి పరిస్థితులు అయినా సరే నీరు అందించే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనికి సరైన ప్రణాళిక కనిపించడం లేదు. మరోపక్క చూస్తే ప్రభుత్వం దీని మీద తగిన రీతిలో స్పందించడం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పదే సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రభుత్వం వైఫల్యం వల్ల తమకు నీరు అందట్లేదని చెప్పడంతో రైతులు మరింత గందరగోళ పరిస్థితి. ఈ గందరగోళం నుంచి రైతులను బయటపడేసేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి తగిన ప్రణాళికను సిద్ధం చేసి రైతులకు భరోసా ఇవ్వకపోతే రైతులు ఆత్మహత్యలు చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది.